నా నిజమైనటువంటి స్నేహితుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. క్రైస్తవ మతం గురించి మాట్లాడుకుంటున్నాం. మూడవ భాగముల గురించి. ఈ మూడవ భాగంలో ఏముంది అనేది చూసుకున్నప్పుడు, ఏముంది అని గ్రహించినప్పుడు మూడవ భాగంలో దైవ సేవకుల గురించి మాట్లాడుకుందాం. నా యొక్క ఆత్మీయ తండ్రి, నేను కులం గురించి ఎందుకు చెప్తున్నాను అనేది నేను తర్వాత చెప్తా. నాకు కులం కావాలి, మీకు ఎవరికి అవసరం లేదేమో. ఈ యొక్క కులం మీద చెప్పాలి. అయితే నా ఆత్మీయ తండ్రి కులానికి మాల జాతికి చెందినవారు. అయితే ఆయన విగ్రహారాధకుడు. అంతేకాదు, ఆయన ఎక్కువగా వినాయకుడిని పూజిస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో స్కూల్కి వెళ్ళేటువంటి సమయాల్లో సంఘాలని ప్రార్థన చేసుకునేటప్పుడు వెళ్ళి ఆ లైట్ని ఆ యొక్క రాళ్ళతో కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి కొడుతూ ఉంటే ఆ లైటు ఊడిపోయి సిదిగిపోయి ఆ యొక్క సంఘము ఆగిపోతూ ఉండేది. అలాంటి పనులు చేసినప్పుడు దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. అంటే అలాంటి పనులు చేసిన వారు అంటే దేవునికి కావలసిన వారిని ఆ విధంగా పట్టుకుంటారు. అంతేకాదు, కొన్ని ముళ్ళులు పెట్టి నేను ఇలా అప్పగిస్తాను నువ్వు చేయకపోతే అని దేవుని సేవకు పిలిచినప్పుడు, దైవ సేవకురాలకి చెప్పినప్పుడు దేవుడి సేవకు మిమ్మల్ని పిలుస్తున్నాడని చెప్పి ఆయన దగ్గర కొద్ది కాలము ఉన్నప్పుడు, ఆయనకి వివాహం అయినప్పుడు ఆయన ఒక గురువు దగ్గర, ఒక పెద్ద సేవకుల దగ్గర ఆయన శిష్యవార్తము చేశారు. అంటే ఆయన నేర్చుకున్నారు ట్రైనింగ్. అప్పుడు ట్రైనింగు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండేదండి. ఇప్పుడు ఇలాగా 2 నెలలు 3 నెలలు కాదు, అంత ట్రైనింగ్ అయ్యి అంత దైవ సేవకులుగా వచ్చినప్పుడు, అలాగే ఆయన తన కష్టపడి ఆత్మలు సంపాదిస్తూ ఉండేవారు. చాలా కష్టం అంటే చాలా కష్టము. అదే విధముగా విగ్రహారాధకులని ఎక్కువ రక్షిస్తూ ఉండేవాడు ఆయన. మేము విగ్రహారాధకులము వచ్చి దేవుని మాటలు చెబుతూ ఉండేవారు. చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడినా కానీ ఆయన గురి అంతా దేవుని మీద ఉంది కాబట్టి ఆ విధముగా. అలాగే ఒక విగ్రహారాధన వెళ్ళగొట్టడం అంటే చిన్న విషయమేమి కాదు. కులదేవతలు ఉంటూ ఉంటారు. అవి ఇంటిలోని ఒంటిలోని పీఠమేసి ఉంటాయి. వాటి నుండి విడిపించటం అనేది బైబిల్ నెత్తి మీదటి యేసునామమును గురించి ఆయన చాలా కష్టపడి ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యాలు అనేది వదిలి వెళ్ళిపోయి, అక్రమము వదిలి వెళ్ళిపోయేది. ఆ విధముగా మా ఆత్మీయ తండ్రి గారు మరి అనేక సమస్యల చేత ఇంటిలోని సేవ పరిచర్య అంటే ఆ కాలంలో చాలా కష్టకరమైనటువంటిది. అనేక ప్రాంతాలు వెళ్ళడము, అనేక మందికి సువార్త చెప్పడము అలా జరుగుతూ ఉండేది. మరి ఆ కాలంలో సువార్త కూటాలు సువార్త జరుగుతూ ఉండేది. మరి ఒకరినొకరు ఆదరించుకునేవారు. సంఘంలో ఎవరికైనా బాగోకపోతే వచ్చి ప్రార్థన చేసేవారు. ఇక ఆ విధముగా సంఘం అనేది చాలా కష్టకరమైనటువంటి తరం సేవ అనేది అయినప్పటికీ కూడా మా అందరికీ ఆత్మీయ తండ్రి ఆయనే. అయితే మరి ప్రస్తుత సంఘాలు ఆదరిస్తున్నాయా? ఏమని చెప్తుంది అంటే బైబిల్, నువ్వు వస్త్రహీనమైతే వస్త్రం ఇచ్చి ఉన్నావా, నేను గృహం లేదు గృహం ఇచ్చి ఉన్నావా, నన్ను రోగినై ఉంటే పలకరించడానికి వచ్చి ఉన్నావా అని బైబిల్ గ్రంథము చెప్తుంది. అయితే ఆ కాలంలో జరిగినటువంటి బోధ ఈ కాలంలో జరగట్లేదు. కనీసము ఒంట్లో బాలేని మనిషికి గుడి పెద్ద వెళ్ళి, ఆ సంఘ పెద్ద వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాలి. అలాగే మా అమ్మగారికి మా అక్కగారికి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడినప్పుడు నా ఆత్మీయ తండ్రి లేనప్పుడు పక్క సేవకులు వచ్చి నూనె రాసి ప్రార్థన చేసి వారు ఆదరించి వెళ్ళడం జరిగింది. ఆ విధముగా ఉండేవారు. ఇప్పుడు నువ్వెంతంటే నేనెంత అన్న విధముగా మరి సంఘాలు ఈ విధంగా ఉంటేనే ఆదరించే సంఘముగా ఉందా? దేవుడు ఆదరించాడు. మనము సాధారణంగా పెద్ద పెద్ద సేవకులు ఒక స్క్రీన్ మీద చూస్తూ ఉంటాం. ఆ సేవకుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. వాళ్ళు వచ్చి మన సమాధిని కానీ మనల్ని పలకరించడం కానీ మనల్ని ఏమీ వారు చేయలేరు. మనం వెళ్ళేటువంటి సంఘములో ఉన్నవారే మన ఇంటికి వచ్చి మనల్ని ఆదరించి ప్రేమించే విధముగా
ఉంటూ ఉంటారు. అదే విధముగా ఆదరించగలగాలి. ఎప్పుడు సంఘములో వెళ్ళేటువంటి వారు భర్త చనిపోయినా తెలీదు, భార్య చనిపోయినా తెలీదు, ఇంటిలో ఏ అలజడ జరుగుతుందో తెలీదు, ఏ శుభకార్యము జరుగుతుందో ఏ అపకారము జరుగుతుందో తెలీదు. వచ్చిన వారికి 4 మాటలు చెప్పి పంపించటమే వారి యొక్క డ్యూటీ. అయితే దేవుడు అలాగే చేయలేదు. పని చేస్తాడు, దేవుడు పని చేస్తాడు. పని చేసే వారిగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.